చెప్పారనమాట. అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది తెలుసుకుంటే మనం గరుడ పురాణం వినడానికి అర్హులు అవుతాం. గరుడ పురాణం వినడానికి కూడా అర్హత కావాలి. ఏం పురాణం వినడానికైనా అర్హత కావాలి. వక్త, ఆ వక్త నుంచి విన్నటువంటి వాడి నుంచి ఇంకొడు విన్న వారి పరంపర తెలుసుకోవాలి. సూతుడు సౌనకాది మునులకు వక్తృ, శ్రోతృ పరంపర చెప్తాడు. ఒకప్పుడు నేను మునులతో కలిసి బదరిక ఆశ్రమానికి వెళ్ళాను. బదరిక పరమ దివ్య క్షేత్రం. ముక్తి పొందడానికి అందరూ హిమాలయాలకు వెళ్ళేవారు. హిమాలయాల్లో పరమ దివ్య క్షేత్రాలు బదరిక, కేదారము. ఈ రెండిటికి చివరి శిఖరాగ్రంలో అంటే శంకరాచార్యులు అవతారం చాలించిన స్థలం నుంచి ముందుకి 15 మైళ్ళు వెళ్ళగలిగితే అక్కడ ఉంటుంది పరమ పవిత్రమైన సంబల అనే గ్రామం. అది పేరుకు గ్రామం, కానీ ఎంత వైశాల్యం ఉందో ఎవరూ చెప్పలేరు. అక్కడ ప్రతి భవనము బంగారు రంగులో కోటి సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడం అసంభవం. అక్కడ ఉండలేరు. అక్కడ ఉండాలి అంటే ఎంతో యోగ శక్తి కలిగి ఉండాలి. పరమ పవిత్రమైన బద్రికావనానికి ఒకప్పుడు సూతుడు వెళ్ళాడు. అక్కడ వేద వ్యాసునికి ఒక ఆశ్రమం ఉంది. బద్రికా దగ్గర మానా అనే ప్రాంతంలో వ్యాసుడు తరచుగా తపస్సు చేసుకుంటాడు. ఆ ప్రాంతమునకు వ్యాస ఆశ్రమం అని పేరు. ఆ ప్రాంతాన్ని మానా అని కూడా పిలుస్తారు. అక్కడ ఆ ప్రాంతంలోనే సరస్వతి నది పుట్టింది. ఇప్పుడు అక్కడ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని రాసి ఉంటదండి, అది మానా. ఇంకా తర్వాత వెళ్తే పాకిస్తాన్ అదే ఆ బార్డర్ లోకి వచ్చేస్తాం అనమాట. ఆ ప్రాంతానికి సూతుడు వెళ్లే సమయానికి వ్యాసుడు తన ఆశ్రమంలో నల్లజంక చర్మం పైన కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న కృష్ణ ద్వైపాయన మునిని, పరాశర పుత్రుడిని సూతుడు దర్శించుకున్నాడు. వ్యాసుడు నీలంగా ఉంటాడు. శ్రీకృష్ణుని యొక్క వర్ణంలో ఉంటాడు. పరమ కాంతి స్వరూపుడు. అపూర్వమైన తేజోమండలము ఆయన చుట్టూ ఉంటుంది. అప్పుడు ఆ మహానుభావుడిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అందుకే వ్యాసో నారాయణో హరిహి అన్నారు. వ్యాసుడు సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపం. ఆ మహానుభావుడి యొక్క దర్శనం సూతుడికి సంభవించింది. వ్యాసుడికి సూతుడు భక్తితో నమస్కరించి, మహానుభావ వ్యాస, శ్రీహరి స్వరూపం గురించి నాకు వివరించు. శ్రీహరి గురించి చెప్పే శక్తి కేవలం నీకే ఉంది. ఈ మధ్య కాలంలో శ్రీహరి గురించి పురాణాలు ఏమైనా వ్రాసావా? వ్రాసి ఉంటే నాకు వివరించు అన్నాడు. అప్పుడు వ్యాసుడు, నాయన, ఈ మధ్యనే ఈ హిమాలయాల్లో కూర్చుని భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఆయన అనుగ్రహంతో గరుడ పురాణం అనే పురాణం రాశాను. ఆ పురాణాన్ని నీకు వివరిస్తాను విను. బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు. ఈ పురాణాన్ని నారదునితో పాటుగా దక్షుడికి, నాకు కూడా చెప్పాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకి మమ్మల్ని పిలిచాడు. ఆ సభకు నాతో పాటు నారదుడు, దక్షుడు, ప్రజాధిపతులు అందరూ వచ్చారు. మా అందరికీ బ్రహ్మ ఆ పురాణం గురించి చెప్పారు. ఆ పురాణాన్ని ముందు ఎవరు వ్రాశారు, ఎవరికి చెప్పారు అని సూతుడు అడగ్గా, అప్పుడు వ్యాసుడు చెప్పాడు. ఒకప్పుడు నేను, నారదుడు, దక్షుడు, భృగువు మేమంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాం. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తెల్ల తామర పువ్వులో కూర్చుని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి కళ్ళు విప్పి అటు ఇటు చూస్తున్నాడు. మేమందరం అక్కడికి వెళ్ళగా బ్రహ్మదేవుడు, నాయన వ్యాస, నారద, భృగు, దక్ష, రండి కూర్చోండి అని స్వాగతించాడు. మేమందరం ఆయనకు నమస్కరించి ఎదురుగా కూర్చున్నాము. అప్పుడు మేము కోరగా ఆయన ఇలా చెప్పడము మొదలు పెట్టాడు. గరుడ పురాణం సమస్త శాస్త్రముల సారము. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ పురాణమును శ్రీ మహావిష్ణువు రచించాడు. రచించి శివుడికి చెప్పాడు. శివుడు నాకు చెప్పాడు. ఆ తర్వాత దేవతలకు చెప్పాడు. ఇలా విష్ణువు ద్వారా శివుడికి, శివుడి ద్వారా నాకు, నా ద్వారా దేవతలకు గరుడ పురాణం గురించి తెలిసింది. ఇప్పుడు నేను మీకు ఆ పురాణమును చెబుతాను. మీరు భూలోకంలో వ్యాపింపజేయండి అన్నాడు. వ్యాధవ్యాసుడు బ్రహ్మదేవుని, శ్రీహరి చెప్పిన గరుడ పురాణం ఏ కాలంలో ఆవిర్భవించింది అని అడిగాడు. ఆ కాలం ఎవరూ చెప్పలేము. సృష్టి ఆరంభ కాలం అది. గరుడ పురాణము అత్యంత ప్రాచీన పురాణము. నాయన వ్యాస, భగవంతుడు విష్ణువుడు అంతటి వాడు రుద్రుడికి నాకు చెబితే ఈ పురాణం మేము మీకు చెబితే ఈ పురాణాన్ని కొంతమంది అజ్ఞానులు ఈ పురాణం కేవలం ఎవరో మరణించినప్పుడు మాత్రమే చదవాలి, తక్కిన కాలంలో చదవకూడదు అన్నారంట. వాళ్ళు మూర్ఖులు. భగవంతుడైన విష్ణువు రచించిన పురాణం వినడానికి విధి నిషేధాలు ఏమీ లేవు. పవిత్రమైన ఏ రోజుల్లో అయినా వినవచ్చు.
మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపి నా. గరుడ పురాణం వినటానికి ఈ మాసము ఈ రోజు అనే ఏ నియమాలు ఏమీ లేవు. సర్వకాల సర్వావస్థల్లోనూ వినవచ్చు. ఎవరైనా మరణించినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వినవచ్చు. బయట ఉన్న స్త్రీలు లేదా కొన్ని తినకూడనివి తిన్నప్పుడు సాయం సంధ్యాకాలంలో ఈ పురాణం కాసేపు వినకూడదు. తక్కిన వేళల్లో వినవచ్చు. అత్యంత పరమ పవిత్రమైన గరుడ పురాణాన్ని బద్రికావనంలోనే ఒకప్పుడు వ్యాధవ్యాస మహర్షి రచించాడు. అక్కడికి సూత మహర్షి వెళ్లి వ్యాధవ్యాసుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి నాకు ఆ పురాణ సారము చెప్పు అంటే అప్పుడు వ్యాధవ్యాసుడు గరుడ పురాణం అనే గొప్ప పురాణం ఉంది. ఈ పురాణము విష్ణు ప్రధానమైన పురాణం. ఈ పురాణాన్ని విష్ణు ద్వారా రుద్రుడు విన్నాడు. రుద్రుడి ద్వారా బ్రహ్మాది దేవతలము అందరూ విన్నాం. అక్కడ నుంచి నాకు తదుపరి పరంపరాగతంగా అందరికీ వచ్చింది అని వ్యాసుడు చెప్పాడు. ఆ పరంపర చెబుతాను విను అని వ్యాసుడు ఇలా చెప్పాడు. రుద్రుడు బ్రహ్మ అడుగగా విష్ణు ఈ గరుడ పురాణ ఆవిర్భావ విశేషాలు చెప్పాడు. ఒకప్పుడు శివుడు హిమాలయ పర్వతాలలో ఏకాంతంగా కూర్చుని శ్రీ మహావిష్ణువు ధ్యానం చేశాడు. తరచుగా విష్ణు శివుడిని, శివుడు విష్ణువుని పరస్పరం ధ్యానం చేస్తారు. ఇలా ఒకరినొకరు పరస్పరం ధ్యానం చేసుకుంటుంటే, ఒకరినొకరు పూజించుకుంటుంటే, ఒకరినొకరు తలుచుకుంటుంటే వారిద్దరి శక్తులు నిరంతరం అభివృద్ధి చెందుతాయి. అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది. అందుకని ఎప్పుడు విష్ణువు శివుడిని ధ్యానిస్తాడు, శివుడేమో విష్ణువుని ధ్యానిస్తాడు. ఇది తెలియక కొంతమంది శివుడు వేరు విష్ణువు వేరు అనుకుని ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. విష్ణువుని పూజించి శివుడిని ద్వేషించిన, శివుడిని పూజించి విష్ణువు ద్వేషించిన వారికి పతనం తప్పదు. అందుకే జ్ఞానులు ఎప్పుడు కూడా వారి ఇరువురి మధ్య భేదం పాటించరు. ఒకప్పుడు రుద్రుడు విష్ణు భగవాను అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాడు. అది కూడా హృదయ ధ్యానం చేస్తున్నాడు. అంటే కళ్ళు మూసుకుని తన హృదయంలో భగవంతుడిని స్మరించడం మొదలుపెట్టాడు. అప్పుడు హఠాత్తుగా ఆయన హృదయంలో అపూర్వమైన కోటి సూర్యుల కాంతితో ఉన్న శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఇలా శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం శివుడు తన ఒళ్ళంతా భస్మం పూసుకున్నాడు. శిరస్సున జటాజూటాలు ధరించాడు. ఎప్పుడు వ్రతాచారణలో ఉంటాడు అంటే ఎప్పుడు భగవంతుని ధ్యానించడం తప్ప మరో ధ్యాస అనేదే లేదు. అంటే మనం భగవంతుని దర్శనం కావాలంటే ముందుగా విభూతిని పూసుకోవాలి, లేదా నుదుటిపై కుంకుమ ధరించాలి, లేదా ఊర్ధ్వపుండ్రములు ధరించాలి. ఇవి ఏవి ధరించకుండా భగవద్ధ్యానం చేస్తే సంపూర్ణంగా భగవద్ అనుగ్రహం లభించదు. నేను అన్ని జయించేశాను, నాకు ఈ ప్రపంచంలో ఏ సాంప్రదాయం అవసరం లేదు అనుకోకూడదు. మహాయోగులు కూడా యోగాభ్యాస తత్పరులైనప్పుడు దానికి తగ్గ నియమ నిష్ఠలు పాటించాలని చెప్పడం కోసమే శివుడు కూడా ఒళ్ళంతా విభూతి పూసుకుని జటాజోటములు ధరించి సమస్తము విడిచిపెట్టి నిష్ఠాగరిష్ఠుడై వ్రతమాచరించాడు. అప్పుడు ఆయన తనలో ఇలా ధ్యానం చేశాడు. ఏమిటనేది మనం మళ్ళీ వారం పారాయణం చేసుకుందాము. శ్రీ గురువు గారి రచించిన గరుడ పురాణంలో 20వ పేజీ వరకు ఇవాళ 20 పేజీ ఫస్ట్ 3 లైన్లు కంప్లీట్ చేసుకున్నామండి. జై శ్రీరామ్. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. ఎవరైనా ఒక పాట పాడతారండి? శ్రీలత గారు ఏమైనా పాట పాడతారండి? అంటారనమాట. అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది తెలుసుకుంటే మనం గరుడ పురాణం వినడానికి అర్హులు అవుతాము. గరుడ పురాణం వినడానికి కూడా అర్హత కావాలి. ఏం పురాణం వినడానికైనా అర్హత కావాలి. వక్త, ఆ వక్త నుంచి విన్నటువంటి వాడి నుంచి ఇంకొడు విన్న వారి పరంపర తెలుసుకోవాలి. సూతుడు సౌనకాది మునులకు వక్తృ, శ్రోతృ పరంపర చెప్తాడు. ఒకప్పుడు నేను మునులతో కలిసి బదరిక ఆశ్రమానికి వెళ్ళాను. బదరిక పరమ దివ్య క్షేత్రం. ముక్తి పొందడానికి అందరూ హిమాలయాలకు వెళ్ళేవారు. హిమాలయాల్లో